హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని మంచి టేస్టీగా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను కేజీన్నర మటన్తో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఫుల్గా పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. దీని మీద కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీనిలో కట్ చేసిన 2 పచ్చిమిర్చి చిలికలు వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి తీసుకోండి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసిన 2 టమాటోలు, అలాగే 1 దోసకాయని తీసుకోండి. నేను ఇక్కడ ములక్కాడలు యూస్ చేస్తున్నాను. అవి ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి. ఈ లోపల మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. కర్రీ మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం సపరేట్గానే కుక్ చేసుకున్నాం కదా. మటన్లో కూడా సరిపోయేంత కారం మనం ఆల్రెడీ దానిలో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో దీనిలో కొంచెం స్పైస్ క్వాంటిటీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని తీసుకోవాలి. దీనిలోకి కూర ఉడకడానికి కావాల్సినట్టుగా తగినంత వాటర్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని వాటర్తో కలిపి యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్మెంట్ను కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీనిలోకి ఇంకా మనం ఎలాంటి మసాలాలను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ముక్క కరెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే మరికొద్దిసేపు సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పుడైనా మటన్ కర్రీని ఇలా ట్రై చేశారా? మీలో ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.